సీరియస్ చెప్తున్నా. చెప్పానా నాకు ఇది ఉందని ఇప్పుడు చెప్పానా? బేసికల్ నువ్వు అందంగానే ఉన్నావు, చెప్పవసరం లేదు. చూపులతో దీపాల దేహముతో ధూపాల నా ప్రపంచం అంతా నువ్వే, నాకు నువ్వు తప్ప ఎవరు వద్దు. నేను వెళ్తున్నా, బాయ్. అర్థం చేసుకో కొంచెం. మా ఫ్యామిలీ నా మ్యారేజ్ చేస్తున్నారు, మంచిగా ఇప్పుడే మారు, కనీసం ఒక 2 months టైం ఉంది నాకు, మంచిగా మారి జాబ్ చేసుకో. టైం కుదరలేదు నాకు తిరిగాను. సో దాన్ని అప్పుడు లవ్ లేదు ఎలా అనుకుంటావు? నువ్వు ఫిక్స్ అయిపోతావా ఆటోమేటిక్గా? నా ప్రాబ్లం నువ్వే, నువ్వే నా ప్రాబ్లం, నువ్వే అని చెప్తున్నాను కదా. మా మమ్మీ చెప్పి మా నాన్నగారు సిగ్గుందని కొంచెం, నేను కామన్ సెన్స్ లేసుకోను మాట్లాడుకు నాతో మీద వచ్చి నువ్వు మారావనుకొని ఇంత దూరం నుంచి వచ్చాను నేను. హలో గాయ్స్, వెల్కమ్ టు వాష్ ఛానల్. నేను మీ సుధీర్. ఈరోజు ఒక ప్రాంక్ చేయబోతుంటే ప్రాంక్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ లెవెల్ అన్నమాట. నన్ను ఒక అమ్మాయి సిన్సియర్ లవ్ చేసి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయింది. సో తను పిలిచి ఈరోజు ప్రాంక్ చేస్తున్నాను. అది ఏ లెవెల్ ఉండబోతున్నాడు, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ జోన్ ఉండబోతుంది. నెక్స్ట్ లెవెల్ అన్నమాట. అమ్మాయిని తీసుకొచ్చి ఎమోషనల్గా బాగా ఎమోషనల్ చేసి లాస్ట్లో ప్రాంక్ అని చెప్తే అమ్మాయి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్, ఎంతసేపు అయింది వచ్చి? 1 hour అవుతుంది. యాక్చువల్లీ సారీ ఫ్రెండ్, ఏదో ఎమర్జెన్సీ అంటే డ్రాప్ చేయడానికి వెళ్ళాను. నీ మార్నింగ్కి ఎప్పుడైనా టైంకి వచ్చావా? అది కాదు, టైమింగ్స్ అంటూ నీకు తెలుసా? టైం సెన్స్ తెలుసా నీకు? కొంచెం వాడికి అర్జెంట్ అంటే హెల్ప్ చేయడానికి వెళ్ళాను. సారీ చెప్తున్నాను కదా లేట్ అయిందని. ఓకే, మ్యాటర్ ఏంటో చెప్పు. నెక్స్ట్ మంత్ నీ మ్యారేజ్ అంట కదా, నా ఫ్రెండ్ చెప్పాడు. అవును, నా మ్యారేజ్. మా అర్థం లవ్ చేసుకున్నాం కదా, వేరే వాళ్ళని ఎలా మ్యారేజ్ లవ్ చేసుకున్నాము, బట్ కానీ నువ్వు నా మాట ఇప్పుడు విన్నావా? 100 సార్లు చెప్పాను మారు 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 అని. నా మాట ఇప్పుడు విన్నావా నువ్వు? లాస్ట్ టైం ఒకసారి ఛాన్స్ ఇవ్వచ్చు కదా. నీకు ఎన్నిసార్లు ఛాన్స్ ఇచ్చా, నీకు ఎన్నిసార్లు టైం ఇచ్చా, నీకు ఎన్నిసార్లు చెప్పా, 100 సార్లు చెప్పుకుంటూ వచ్చాను. చెప్పి చెప్పి నా టైం వేస్ట్ అయింది, నా బుర్ర వేస్ట్ అయింది తప్ప ఇంకేం వేస్ట్ కాలేదు. నాకు నిజంగా నీ మీద లవ్ ఉంది కాబట్టి నేను ఇంత రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను వేరే వాళ్ళు నిజంగా నాకు వేరే వాళ్ళతో అఫేర్ ఉంటే ఇంతవరకు ఇంత అడుక్కోను కదా, బెగ్గింగ్ చేసుకోను కదా నిన్ను. ఏంటి నాకు వినిపించండి, ఏమిటండి మీరు మాట్లాడేది? ఇంత బెగ్గింగ్ చేసుకోను కదా నిన్ను. లాస్ట్ ఫ్రెండ్లో చెప్తున్నా, ఇంతకంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం నా వల్ల కాదు. ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదు. అయ్యింది ఎంగేజ్మెంట్. ఒక విషయం చెప్పనా, అమ్మాయిలు అందరు ఎలాగ ఉంటారు అర్థం కావట్లేదు నాకు. అదే లవ్ చేసినప్పుడు తెలియదా నీకు నా కోసం? నా బ్యాక్గ్రౌండ్ ఇది, నాతో నేను ఎలా ఉంటాను, నేను ఫ్రెండ్స్తో ఉంటాను, నా ఫ్రెండ్ ఇలా ఉంటాను. స్టార్టింగ్ తెలుసుకుని యాటిట్యూడ్ అప్పుడు ఎలా ఇప్పుడు ఎలా ఉన్నాను, నేను చేంజ్ అవ్వలేదు. స్టార్టింగ్ నాకు పోయిన జాబ్ ఒక్కటే అంతే. నీకు జాబ్ కంటే మళ్ళీ తెచ్చుకోలేదు సెకండ్ లో. నాకు టాలెంట్ ఉంది, నాకు టాలెంట్ ఉంది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నో నో ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు చెప్తున్నా కదా నీకోసం, ఫ్రెండ్స్ నీ ఫ్యామిలీ అందరూ వదిలేస్తాను, నీకోసం వస్తాను. రుబాబ్ కొడుతున్నావు? రుబాబ్ కాదు, పిలిచి రుబాబ్ కొడుతున్నావు. నాకు ఇష్టం లేదు. మరి నిన్ను మామూలుగా మాడితే నువ్వు యాటిట్యూడ్ చూపిస్తే ఏం చేయని చెప్పు. అంతే చూపిస్తాం, చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఒకప్పుడు నువ్వు చూపించినప్పుడు నేను ఇప్పుడు చూపిస్తే నీకు ఏమైనా యాటిట్యూడ్ కనిపిస్తుందా? ఒకప్పుడు నువ్వు చూపించినప్పుడు ఎన్నిసార్లు చెప్పా, అయినా సరే నవ్వుతూ మాట్లాడా. నువ్వు యాటిట్యూడ్ చూపించినా నవ్వుతూనే మాట్లాడా. నేను సరే ఇంకా చెప్తున్నాం కదా, ఒకే ఒక్క ఛాన్స్ ఫైనల్ లాస్ట్ ఛాన్స్ అనుకో. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పిచ్చాం ఏంటో. ఇగో నాకు కోపం వస్తుంది, కొట్టేస్తాం. ముందు చెప్తే నాకు సంబంధం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, నాకు నా ఫ్యామిలీ అంటే ఇప్పటికీ చెప్తా, నాకు నా ఫ్యామిలీ అంటే చాలా 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 ఇంపార్టెంట్. ఒక్క విషయం చెప్పనా, నా లైఫ్లో నేను లవ్ చేసినంతగా, నిన్ను లవ్ చేసినంతగా నేను ఎవరిని లవ్ చేయలేదు. సరిపోయారు ఇద్దరు. కాలీఫ్లవర్ నా చెవులో పెట్టమా. కాలీఫ్లవర్ కాదు, సీరియస్ చెప్తున్నాను. నేను నా కాలీఫ్లవర్ నీకు ఇచ్చిన ఇంపార్టెన్స్ కూడా నా లైఫ్ లో ఎవరికి ఇవ్వలేదు. ఓకేనా? ఇలాంటి వాళ్ళని ఓ వారం రోజుల పాటు వాళ్ళ మానాన్న వాళ్ళని వదిలేస్తే సెట్ అయిపోతారు. వదలకపోతే ఎవరిని వదలరు, పిచ్చి పీక్స్కెళ్ళిపోయి పీకలు కొరకేస్తారు. హలో, నీకు అలా అనిపిస్తుంది అంతే. నేను నీకు ఇంపార్టెన్స్ ఇచ్చాను, అప్పుడు నువ్వేమన్నా పోవే అన్నా లేదా? ఓకే, సో వాట్ నీకు నవ్వులా అనిపిస్తుందా? నవ్వు కాదు, నిజంగా వాళ్ళు చాలా చేస్తున్నావు ఇప్పుడు నేను అడుగుతుంటేనే. నువ్వు నేనేం చేయటం, నువ్వు ఒకప్పుడు ఎలా ఉన్నావో జస్ట్ ఓకే డైరెక్ట్ గా నీ ప్రాబ్లం. ఒక్క నిమిషం, నేనా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఒక్క విషయం చెప్తాను, డైరెక్ట్ గా స్ట్రైట్ గా చెప్పాలి. నీ ప్రాబ్లం ఏంటి?
నా ప్రాబ్లం నువ్వే. ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు నన్ను? నన్ను ఎందుకు వద్దు అనుకున్నా ఒక రీజన్ చెప్తారు పొద్దు. నేను చెప్పినప్పుడు ఒక్క మాట వినలేదు. కనీసం మా ఫ్యామిలీ నా మ్యారేజ్ చేస్తున్నారు, మంచిగా ఇప్పుడైనా మారు, కనీసం ఒక 2 months టైం ఉంది నాకు, మంచి మారి జాబ్ చేసుకో. నీకు విషయం చెప్పాలా, మా ఫ్రెండ్స్కి ఎంత అన్నారు, వాడు పెద్ద బేవస్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? వాడితో ఎందుకే నీకు, వాడు అవసరం అని, వాడు కాకపోతే ఇంకో ప్లాంట్ వాడు దొరుకుతాడు అని చెప్తే హెచ్ఎల్ నాకెందుకే, వాడు దాంట్లో నా క్యారెక్టర్ ఉంది, నా మంచి కూడా నన్ను చూసుకుంటానని చెప్పి వాళ్ళకి ఎంత మాట అన్న తెలుసా. నువ్వు నన్ను వదిలేశాక అయిపోతానా నేను అంటూ నీకు తెలియదు నీకు. సో అదే చెప్తున్నా కదా, నీకు అర్థం కావట్లేదు, పిచ్చా నీకు మెంటల్ వేసి ఆపో సొల్లు. నేను ఏమన్నా నీకు అర్థమవుతుందా, వాళ్ళకి మోసం తీసుకోలేకపోతున్నా. సో వాళ్ళు జరిగింది తెలుసా, అయినా వాళ్ళు ఎన్ని అన్నీ పట్టించుకోలేదు. నాకు కావాల్సింది నేను చేస్తాను అంతే. పక్కనోడు చెప్పింది నేను వినను, నీకు అది తెలుసు. వాళ్ళు ఇన్ని చెప్పారు కూడా నీకు చెప్పాను, ఇలా చెప్తున్నారంటే నీకు తెలియదా నేను ఎలా అంటున్నా, బేబీ అది బేబీ ఇది బేబీ అని చెప్పలేదు నువ్వు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఓకే, ఒకప్పుడు నేను తప్పు చేసి ఒప్పుకున్నాను. ఇప్పుడు నువ్వు మరీ అంతలాగా అలా రిక్వెస్ట్గా మాట్లాడుతున్నాను, బాగా చేస్తున్నాను. నిజంగా చెప్తున్నాను, చాలా బాధ అవుతుంది. ఒకప్పుడు ఇదే అన్నా, నీ దండం పెడతా మారు ప్లీజ్, నాకు నువ్వు కావాలి, నువ్వు లేకపోతే నాకు ఇంకో ప్రపంచమే వద్దు, అది ఇది. నాకు ఫీవర్ వస్తుందని మా ఫ్రెండ్ చెప్పిందంట, గుర్తుందా నీకు? కనీసం పట్టించుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ లేను. నాకు కోపం పెట్టింది. అరే ఇప్పుడు నా ప్రపంచం అంతా నువ్వే అని చెప్తున్నాను కదా. నేను వెళ్తున్నా బాయ్, నాకు ఒక్క నిమిషం చెప్పేది నేను కంప్లీట్గా. ఇప్పుడు నా ప్రపంచం అంతా నువ్వే, నాకు నువ్వు తప్ప ఎవరు వద్దు. నేను వెళ్తున్నా బాయ్, అర్థం చేసుకో కొంచెం. నీకు ఇంకెలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి నీకు. నాకు నవ్వు వస్తుంది తెలుసా నేను చూసి. అసలు నువ్వు ఎందుకు నవ్వుతున్నావు కూడా నాకు అర్థం కావట్లేదు, పిచ్చిదానిలా నవ్వుతున్నావు. నీ అందమెంత ఒప్పేనా, నన్ను ముంచినాది చెప్పునా, ఎంత ముంచే నాకు వద్దు. నాకు నిద్రపాటు, నాకు నిద్రపోయినా అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? 20% నువ్వే గుర్తు వస్తున్నావు తెలుసు ఇప్పుడు నాకు. 24 hours నాకు నిద్ర గుర్తొస్తుంది. లాస్ట్ ఛాన్స్ ఇచ్చావంటే నువ్వు చెప్పినట్టు వింటాను. లేదు కావాలంటే కొన్ని ఏం చేయమంటే చెప్పు, ఇంట్లో మాట్లాడు. చెప్పా కదా, మా ఇంట్లో ఓకే మా మమ్మీ ఓకే. చెప్పి మా నాన్నకాయ ఇలాగే సార్, కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. నేను ఎలా కన్విన్స్ అర్థం కాలేదు. నువ్వు ఇంతలా మాట్లాడుతుంటే నాకు నిజంగా బాధ వేస్తుంది. నేను ఇలాగే మాట్లాడతాను. ఒకప్పుడు నేను ఇలా ఉంటే బాగుండేది కదా నీకు, ఒకప్పుడు నేను ఇలా ఉంటే బాగుండేదేమో. నాది తప్పు నాది. సరే ఒకప్పుడు సంగతి పక్కన పెట్టి ఇప్పుడు ఒకసారి నన్ను అబ్జర్వ్ చేయబోని, అబ్జర్వ్ చేసిన ఎలా ఉన్నాను ఏంటి. అరే నాకు టైం లేదు, నాకు 1 month ఉంది నా మ్యారేజ్, అర్థమవుతుందా? ఎందుకు సతాయిస్తున్నావు? అరే నువ్వు అంటే నాకు ఇష్టమే, నీకు అర్థం కావట్లేదా? లేదు పిచ్చిగా లవ్ చేస్తున్నాను నిన్ను. అంటే నువ్వేదో పెద్ద అందంగా ఉన్నావు, నీ వెనకాల బ్యాక్గ్రౌండ్ నేను లవ్ చేయలేదు నిన్ను. సీరియస్ చెప్తున్నా. ఎప్పుడైనా చెప్పానా నాకు ఇది ఉందని చెప్పానా? బేసికల్ నువ్వు అందంగానే ఉన్నావు, చెప్పవసరం లేదు. చూపులతో దీపాల, దేహముతో ధూపాల. అసలు ఎందుకు నవ్వుతున్నావు? నేను అందంగా లేను. సర్లే, నాకు నువ్వు ఎలా ఉన్నా ఇష్టమే. It's a crazy, 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 crazy feeling. It's a crazy, 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 crazy. చెప్పు, నీ కోసం ఏం చేయమంటే చెప్పు. నన్ను వదిలేసే. అది మాత్రం అనకే, నువ్వు లేకుండా నా లైఫ్ ఆలోచించుకోలేను. నేను పోతున్నా బాయ్, నాకు టైం అవుతుంది. మళ్ళీ మా ఆయన వస్తా అన్నాడు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అమ్మాయిలందరూ ఎలాగుంటారంటే, హలో అమ్మాయిలు నీకు చెప్పేది నేను, లవ్ ఒకటితో పెళ్ళి ఒకటితో, ఫస్ట్ నైట్ ఇంకొకటితోనా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అసలు లవ్ అనేది మనం చూపించవసరం లేదు. స్టార్టింగ్లో లవ్ చూపించాను, ఓకే, టైం కుదరలేదు నాకు తిరిగాను. సో దాన్ని అప్పుడు లవ్ లేదు ఎలా అనుకుంటావు, నువ్వు ఫిక్స్ అయిపోతావా ఆటోమేటిక్గా. నా ప్రాబ్లం నువ్వే నా ప్రాబ్లం, నువ్వే అని చెప్తున్నాను కదా. లాస్ట్ ఛాన్స్ మారకపోతే నువ్వు వదిలేసిన, నువ్వేం చేసినా నేను అడగను కూడా నేను ఎందుకంటే నేను వదులుకోవడం నాకు ఇష్టం లేదు అసలు ఫ్రెండ్. ఎందుకంటే నీలాంటి మంచి అమ్మాయి నా లైఫ్లోకి మళ్ళీ రాదు. ఎందుకంటే నువ్వు చాలా ఇప్పుడు ఏదో యాటిట్యూడ్ చూపిస్తుంది, నేను ఏదో చేశాను యాటిట్యూడ్, కానీ నీ క్యారెక్టర్ నచ్చింది నాకు చెప్పాలంటే. సో నీలాంటి మంచి అమ్మాయి నాకు లైఫ్లోకి మళ్ళీ రాదు. అప్పుడే వింటే బాగుండేది. అది ఇప్పుడు చెప్తున్నాను కదా, కాదు బాధ, ఇదంతా బాధ. అది నేను తప్పు చేయను కదా, నువ్వు తప్పు నీలాంటి చేసావని కాదు.
లేదు వదిలేసే, దయచేసి వదిలేసే. నిన్ను వదలడం అంటే ప్రాణం వదిలేడు మీరు. నీకు కొంచెం కూడా చాలేదు నా మీద. లేదు ఒకప్పుడు అంతలా కలిసి తిరిగాం కానీ అంటే అప్పుడు కూడా ఫీక్గా వచ్చేసాను. దాన్ని కొంచెం కామన్ సెన్స్ అదే అలాగే మాట్లాడుతున్నావు కదా, మరి అలాగే మాట్లాడుతున్నావు కదా. చెప్తున్నా నీ తప్పు చేసుకున్నాను అంటే ఏంటి? తప్పు నువ్వు చేశాను నన్ను. అయితే ఇప్పుడు ఏమంటే ఇంత ఇంత విషయం చాలా సీరియస్గా మాట్లాడుతున్నాను, చాలా జోక్గా మాట్లాడుతున్నాను, చాలా కూల్గా ఉన్నాను. ఇంకొకసారి నా జోలికి వస్తే మా అమ్మని చెప్తాను, ముందే చెప్తున్నాను. అది కాదే, ఇంకొకసారి మాట్లాడితే బాగోదు. నీకు అర్థం కామన్ సెన్స్ మైండ్ ఉంటుందా నీకు? అసలు ఏం మాట్లాడుతున్నావు? అసలు ఏం మాట్లాడుతున్నావు? ఏమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు? వినవే వినవే మనసా వినవే. ఇప్పుడు వచ్చి పెళ్ళి అయిపోయి 1 month పెళ్ళి అవుతున్నాం, సారీ చెప్తున్నావు. కామన్ సెన్స్ లెక్కలో అప్పుడు ఎన్నిసార్లు అడిగాను నేను, అరే మారు మారు ఎన్నిసార్లు 100 సార్లు చెప్పాను నీకు నేను. నీకై బ్రతికేస్తున్నా నిన్నే కలగంటూ. నేను మళ్ళీ చెప్తున్నా, దయచేసి నన్ను వదిలేసి ప్లీజ్. నేను ఉండలేనే, అర్థం చేసుకోవేంటి? ఇది ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు నువ్వు? నీకు అర్థం అవ్వాలంటే ఎలా చెప్పాలో చెప్పుకోను. ఏడంటే నాకు ఇష్టం, ప్లీజ్ ఏడవకు. అంటే నాకు ఇష్టం, నేను ఏడుస్తుంది, నాకు ఏడుస్తుంది, ప్లీజ్ ఏడవకు. సరే ఓకే, నీకు ఒక ఛాన్స్ ఇస్తాం మరి. ఓకే ఒక ఛాన్స్ ఇస్తాను. జాబ్ తీసుకొచ్చేసి, జాబ్ ఏదో చిన్న జాబ్ అయినా చాలు మనకి. వచ్చి నా దగ్గర వచ్చి కళ్ళు, నేను మా అమ్మ నాన్న కన్విన్స్ చేస్తాను ప్లీజ్. ఒక ఛాన్స్ ఇస్తున్నాక ఇప్పుడు ఏడవకు ప్లీజ్. నాకు ఏడుపు వస్తుంది, ఏడుస్తుంది. ఇంకొక విషయం చెప్పాలి. చెప్పు. మామూలుగా ఈరోజు కలమన్నది నేను మాట్లాడని పిలిచింది. యాక్చువల్లీ ఇదంతా ప్రాంక్. స్ట్రైట్గా చూడు ఒకసారి, కారు ఉంది, కారులో కెమెరా పెట్టాను. మారావని చెప్పి ఇంత దూరం సిగ్గుందని కొంచెం, నేను కామన్ సెన్స్ లేసుకోలో మాట్లాడుకు అర్థమైంది. వచ్చి నువ్వు మారావనుకొని ఇంత దూరం నుంచి వచ్చాను నేను. అనుకుంటాను ఒక్కొక్కసారి నా లైఫ్లో కనిపించండి చెప్పుతో కొడతాను. ఒక్కసారి ఓయ్ చూసారు కదా నెక్స్ట్ గర్ల్ ఫ్రెండ్ శైలజ రియాక్షన్. అసలు ఏ లెవెల్లో చూడండి, చాలా పాపం చాలా ఎమోషనల్ అయిపోయి నిజం అనుకుంది, ఉన్నది కూడా పోయింది. సో నాకు తెలిసి మా వీడియో మీకు 100% నచ్చింది అనుకున్నాను, ద బెస్ట్ ఇచ్చి అనుకున్నాను. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా బాస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.